శంకరునిలో ఒకవైపు శంకర పూజ చేసే అభినవ నాట్యయోగమే మనిషి జీవితం. నటరాజు పూజ చేసే అభినవ నాట్యయోగమే మనిషి జీవితం. కడకడలిదాక ఎడతెగక సాగు నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. నటరాజు పూజ చేసే జనన మరణముల నడుమ ఉన్న ప్రతి క్షణము క్షణము మన జనంలో జనన మరణముల నడుమ ఉన్న ప్రతి క్షణము క్షణము ఎన్ని నటనలెన్నెన్ని భంగిమలు ఎన్ని ముద్రలెన్నెన్ని భావముల జీవ కళల సంయోగమెల్ల నటరాజు పూజ చేసే అభినవ నాట్యయోగమే జీవితం. అది శంకరుని గురించి. ఇక మన పర్సనాలిటీ గురించి. అమ్మ పేగు ముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి. సారు నేను మీరెక్కరు కూడా అంత పుణ్యానికి యూనివర్సిటీలో మీరు ఫ్యాకల్టీ అయినా ఫ్యాకల్టీ కావడానికి మీ జీవితంలో ఎంత ప్రయాణం చేస్తుంటారు, ఎన్ని అవరోధాలు అనిపిస్తారు. నువ్వేంటి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అంటే అది ఎక్కించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. నోటితో మెచ్చుకుంటూ మొసళ్ళతో వెక్కిరించే వాళ్ళు ఉంటారు. అవి మానవులు ఉన్న మొసళ్ళు అనుకోవాలి తప్ప అవి మన గురించి పట్టించుకోదు. అమ్మ పేగుముడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని చేరిన నుండి ఎన్ని తప్పుటడుగులతో ఎన్ని నడకలెన్నెన్ని పరుగులెన్నెన్ని మలుపులో ఏ పూట మదిలి ఏ వైపు కదలి ఏ శిఖరమునకు పైకెగసి శిఖరాలకి వెళ్తాం. అక్కడే ఉంటామా ఒకసారి మళ్ళీ లోయలో పడతాం. వచ్చింది డిస్టర్బెన్స్. ఏ శిఖరమునకు పైకెదగి ఏ లోయలో పడ్డప్పుడు కూడా పేడ కుప్పలా పడద్దు, ఒక మట్టి కుప్పలా పడద్దు. సూర్యుడు ఉదయం ఎంత అద్భుతంగా ఉంటుందో సూర్యుడు అస్తమయం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి, ఉదయం ఎంత అందంగా ఉందో అస్తమయం అంతే అందంగా. తేడా ఉండదు. ఒక మార్చుకుని పోడు సూర్యుడు గురించి రెండు ఒకటే ఉంటాయి. మీరు గమనించండి. అందుకే ఏ శిఖరమునకు పైకెగసి నిలబడాలి. జలపాతమల్లెజిక తుమికి కడకడలి దాకా ఎడ తెగక సాగే నది వంటి పరుగు కదా నీ నా మన జీవన ప్రయాణం. ఆది నర్తనమున కాదిమూర్తి లయవర్తి తాండవర్తి ఆ శంకరునికి శైశవము నుండి శవమయ్యేదాకా శివమయ్యేదాకా. కొందరు శవాలైపోతారు, కొందరు మాత్రమే శివైక్యం చెందుతారు. ఎవడి మరణం రణజీవనంలో ఉంటుంది, ఎవడి కారణ జీవనులు కొందరు ఉంటారు. కారణ జన్ములు అంటే ఉత్త కారణజన్ములు. ఎవడైతే జీవితాన్ని రణంగా భావిస్తాడో, రణజన్మగా భావించిన వాడే కారణ జన్ముడు. కారణ జన్ముల్లాగా మనం జీవితాన్ని తీసుకుంటే ఆ జీవితం లోపల